హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కన్నయ్య మాటలు ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అనమాట. అలాగే మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాము. అండ్ మా ట్రిప్ వచ్చేసరికి ఇలా హ్యాపీగా ఎండ్ అవ్వబోతుంది. అండ్ ఇక్కడ మా కాశీ ట్రిప్ అయిపోయిందనమాట. కాశీ నుంచి అయోధ్యకి వెళ్తున్నాం కదా, అయోధ్యకి వెళ్ళే దారిలో మాకు ఏమేమైతే ఉంటాయో చూసే ప్లేసెస్ అవి కూడా చూస్తున్నాం అనమాట. వింధ్యాచలం అండ్ మడి ఇవన్నీ కూడా మాకు వెళ్ళే దారిలో ఉన్నాయి అన్నమాట. సో అవి కూడా చూసుకొని స్టార్ట్ అవుతున్నాము. సో కాశీ నుంచి మనకి వింధ్యాచలం ఒక 130 to 140 కిలోమీటర్స్ ఉంటుంది. లోకల్గా బస్సెస్ అన్నా ఉంటాయి, అరౌండ్ 80 to 90 కాస్ట్ అవుతుంది. బట్ మేము ఇక్కడ అందరం ఒక 30 to 35 మెంబర్స్ వచ్చాం. సో మా అందరికీ ఒక బస్ మాట్లాడేసుకున్నాం అనమాట. అండ్ అక్కడి నుంచి కూడా మనకి మన టెంపుల్కి వెళ్ళడానికి ఈజీగా మనకైతే ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ మనకి వింధ్యాచలం అనేది గంగా నది ఒడ్డున ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ అమ్మవారు కూడా 3 రూపాల్లో మనకి దర్శనం ఇస్తారనమాట. యంత్ర, మంత్ర, తంత్ర అని ముగ్గురిని కూడా 3 విధాలుగా అయితే పూజ చేస్తారు. అండ్ మనకి టెంపుల్ షేప్ కూడా ట్రయాంగిల్ షేప్ లో ఉంటుందన్నమాట. అండ్ మనం ఇప్పుడు ఉన్న దగ్గర మనకి వింధ్యాచల అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అండ్ మిగతా యంత్ర, తంత్ర అమ్మవారు ఉంటారు కదా, వాళ్ళ అక్కడి నుంచి ఆ ప్లేస్ దగ్గర నుంచి మనం ఇంకొక 5 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేయాలి. ఇక్కడ మనకి కావాల్సినంత షాపింగ్తో పాటు ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా అన్ని అవైలబుల్లో ఉన్నాయి. సో తప్పకుండా ఎవరైనా వెళ్ళాలనుకున్నా కానీ మీకు లోకల్ బస్సెస్ అండ్ మీరు కాశీ నుంచి వచ్చేటప్పుడే కాదు, మళ్ళీ ఇక్కడ నుంచి మనం కాశీకి వెళ్ళాలనుకున్నా కానీ మనకు లోకల్ బస్సెస్ అన్నీ అవైలబిలిటీలోనే ఉన్నాయి. ఇక్కడ మనకి అమ్మవారు ఉపశక్తి పీఠం అమ్మవారు అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసరికి వింధ్యాచల అమ్మవారిని మనమైతే ఇప్పుడు దర్శించుకోవడానికి వెళ్తున్నాము. లోపలికైతే కెమెరా నాట్ అలౌడ్ అనమాట, అందుకే నేను వీడియో తీయలేదు. సో నెక్స్ట్ వింధ్యాచలం నుంచి సీతాగర్హి అని ఉంటుంది అనమాట. ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇగోండి చుట్టుపక్కల బాగా బొమ్మలు షాపులు భలే ఉన్నాయి. అమ్మవారికి వెళ్ళి గదలు, బంగారు గదలు ముందుగా సీతమడి దగ్గరికి వచ్చామండి. ఇదిగోండి దారిలో పెట్టుకొని వాడు చూస్తే మా కృష్ణమూర్తి లాంటి వాడు కూడా బస్సోడండి రూట్ తప్పి వేరే దారి తీసుకెళ్ళి లేట్ చేశాడు. ఇటో 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 సీతామడిలో దిగవండి. ఆంజనేయ స్వామి దర్శించుకొని సీతామడికి అమ్మవారిని చూడటానికి వెళ్తున్నామండి. సీతమ్మ తల్లి చూడటానికి ఆంజనేయ స్వామి గుడి కానీ లోపలికి వెళ్ళటానికి ఇప్పుడే మేము అమ్మవారి దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. ఆంజనేయ స్వామి చూడండి ఎంత ఎత్తులో ఉన్నాడు, చుక్కలు తాకుతున్నట్టున్నాడండి. సీతమడి కదండి, ముందు స్వామివారిని దర్శించుకోవాలి ఆంజనేయ స్వామిని. ఇక్కడ ఈశ్వరుడు చూడండి.
ఇలా ఉంది. అమ్మవారి గుడి సీతమడి కదా ఇక్కడ. ఇప్పుడే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. అమ్మవారు ఎలా ఉన్నారంటే చూడ చక్కని తల్లి అంటారు కదా, అంత చక్కగా ఉంది. అబ్బా చూడదగ్గ ప్రదేశమే, భలే ఉంది. ముందు చూస్తారంట గుడిరా, ఎంత బాగుందో. రండి రండి. గోడ మీద కూడా చూడండి ఎంత చక్కగా ఉంది. దానికి అమ్మవారు అండి ఎంత చక్కగా ఉన్నారు. సీతమ్మ తల్లి. లాస్ట్ నా ఇంకా వచ్చుద్ది కదా. సీతాదేవి అదే భూమిలోకి వెళ్ళే స్థలం అండి ఇది. ఇప్పుడు సీతమ్మ వారి గుడికి వచ్చామండి. సీతమ్మ వారు ఇక్కడ భూదేవి తల్లి కాడికి భూదేవి తల్లి తీసుకోవడానికి చెప్తుంది కదండి. ఆ ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ చాలా ప్రసిద్ధి అనమాట సీతమ్మ తల్లి దగ్గర. ఇక్కడ భూమాతను పెంచుకునే స్థలం ఇది అనమాట. అది అసలు జరిగింది కింద గుడి పైన ఉన్నాము. కింద భాగంలో ఆమె ఎట్లా అది ఉందన్నమాట. ఇది బోట్ షికారు. ఉదయం పూట మనం కానీ 150 ఇస్తే బోట్ షికారు. అమ్మ చుట్టూతో మనం బోట్ షికారు ఇదన్నమాట. సీతామడి దగ్గర బోట్ షికారు. ఇట్లా 150 ఇస్తే ఆ బోట్లో మనల్ని అమ్మ చుట్టూతో ఇట్లా రౌండ్ లాగా తిప్పుతారనమాట. బాగుంటుంది అనమాట. ప్రదక్షిణ చేయొచ్చండి. చూడండి ఆ బోట్ షికారు. ఇది బయటకు వచ్చే మార్గం అండి. చుట్టూరు ఇట్లా హనుమంతుడి గోడల నిండా చాలా బాగుంది. సీతమడిలో ఆంజనేయ స్వామి గుడి. ముందు ఈమె దర్శించుకోవాలంటండి, తర్వాత అమ్మవారిని. ఇది చూడండి, లోపల గుహలా ఉంది. స్వామివారి ఇట్లా చుట్టువైపులా రండి. ఇప్పుడేమో ఈ అమ్మవారు అదే భూమిలోకి వెళ్తున్నట్టుగా, సీతాదేవి అంటే భూమిలోకి వెళ్తున్నట్టుగా ఇక్కడ భూమిలోకి వెళ్తున్నట్టుగా. తప్పకుండా సీతమడి వచ్చినప్పుడు తప్పనిసరి.